వాడిన అద్భుతమైన మాట ఏంటంటే నజరీయుడైన నామం. ఆ నామము బలమునిచ్చేది, యేసు నామము శక్తినిచ్చేది, యేసు నామము నెమ్మదినిచ్చేది, యేసు నామము సమాధానం ఇచ్చేది. దేవుని స్తోత్రం. శక్తినిచ్చే నామం, బలమునిచ్చే నామం, ఆరోగ్యమును పొడిగించే నామం, ఆయుష్నిచ్చే నామం, ఆనందం ఇచ్చే నామం, పరలోకం ఇచ్చే నామం. దేవుని స్తోత్రం. యేసయ్య నామం ప్రీతి గల నామం, సాటి లేని నామం, మధుర నామం గన్న. యేసయ్య నామం ప్రీతి గల నామం, చాటి లేని నామం. బాబా నిన్న నేడు మారని నామం, నిన్న నేడు. రెండోసారి నమ్మిన వారిని విడువని నామం, నమ్మిన వారిని విడువని నామం, యేసయ్య నామం ప్రీతి గల నామం, సాటి లేని నామం, మధుర నామం. దేవునికి స్తోత్రం. నజరేయుడైన యేసు నామమున నీవు లేచి నడవమన్నారు. ఎలాగ నడుస్తానయ్యా, నా వల్ల కాదయ్యా అనలేదు. యేసు నామము నడిపించిన నామం, యేసు నామము శక్తినిచ్చిన నామం, యేసు నామము చేల మండలము నుంచి బలమునిచ్చిన నామం. దేవుని స్తోత్రం. ఈ రాత్రి ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఏ బలహీనతో నీవు ఉన్నావో ఈ కూడికలో పాల్గొన్న వారులరా, యేసు నామము శక్తినిచ్చే నామం, యేసు నామము బలపరిచే నామం. దేవుని వాక్యంలో ఒకటే ఒక మాట అన్నారు, నజరేయుడైన యేసు నామమున నీవు లేచి నడమన్నారు. ఏం జరిగింది తెలుసా? అక్కడ వాని కుడి చేయి పట్టుకొని లేవనెత్తారు. వెంటనే వాడు శీలమండలమును బలము పొందిన. దేవుని స్తోత్రం. చెయ్యి పట్టుకున్నారు దైవజనులు, చెయ్యి పట్టుకొని లేపారు. వెంటనే ఆయనకి ఏం కలిగిందంట? బలము కలిగింది. తర్వాత ఏం జరిగిందంటే, ఓకే చదవండి. వాడు దిగ్గున లేచి ఎన్నడూ లేవలేదు. ఎప్పుడు పడుకునే ఉండే వ్యక్తి, ఎప్పుడు కూడా ఆ మెట్ల మీద కూర్చునే వ్యక్తి. కానీ దైవజనులు ఆ స్థలానికి వచ్చినప్పుడు జరిగిన అద్భుతం ఏంటంటే లేచి నడిచాడు. చప్పలు కొట్టుతారు గట్టిగా. హల్లెలూయా. లేచి నడిచే శక్తినిచ్చే దేవుడు ఆయన, నడవగలిగే శక్తినిచ్చే దేవుడు. విశ్వాసం, ప్రార్థన, ఆశ ఉంటే నిన్ను నడిపిస్తాడు, బలమనిస్తాడని మరి ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాం. తర్వాత ఇంకా ఆ వ్యక్తి ఏం చేస్తాడో కూడా చక్కగా రాశాడు. వాడు నడుచుచు ఏం చేస్తాడు? మెట్ల మీద పడుకున్నాడు, లేవలేనోడు, లేవటమే కష్టం, నడవటమే కష్టం. ఇప్పుడు ఏం వేస్తున్నాడు? నడుచుచు వేస్తున్నాడు. దేవుని స్తోత్రం. నడిచాడు, ఫస్ట్ గా లేచాడు, నడిచాడు, గంతులు వేశాడు. ఎన్ని కార్యాలు? లేవటం ఒక పని. లేచిన వాడు నిలబడాలంటే ఏం కావాలి? శక్తి కావాలి. నిలబడిన వాడు నడవాలంటే ఇంకేం కావాలా? బలం కావాలా? దేవుని స్తోత్రం. వాడు దిగ్గున లేచాడు, నిలిచాడు, నడిచాడు, గంతులు వేశాడు. దేవునికి మహిమ కలుగునే గాక. గంతులు వేశాడండి. ఏం వేశాడు? గంతులు వేశాడు. గంతులు వేస్తూ ఇంకా జరిగింది ఏంటంటే, దేవుని ఏం చేశాడు? గంతులు వేసి గర్వంతో గ్రామంలో గెలిచిపోలేదు, ఊళ్ళో గెలిచిపోలేదు. ఎక్కడున్నాడు? దేవుణ్ణి ఏం చేశాడు? గంతులేయటం చేత అయిందని ప్రార్థన మానలేదు, గంతులేయటం బాగుందని, శక్తి వచ్చిందని దేవుణ్ణి నిర్లక్ష్యం చేయలేదు. ఏం చేశాడు తెలుసా? వాడు గంతులు వేసు దేవుణ్ణి ఏం చేశాడు?